తీసుకుంటాడు, కూర్చుంటాడు. బట్ హూ టేక్స్ కేర్ ఆఫ్ ఆల్ దిస్? ఖచ్చితంగా ఏవియేషన్ సంస్థలు తీసుకోవాలి. ఎవరైతే ఈ ఎయిర్ ఇండియా వాళ్ళు కానీ ఎవరైతే రన్ చేస్తున్నారో వీళ్ళు తీసుకోవాలి. ఇండిగో వాళ్ళు కానీ మనం ఇండిగో ఫ్లైట్ కి సంబంధించి కూడా సమస్యలు చూసాం. వరుసగా ఇలాంటి సమస్యలే వస్తున్నాయి. సింపుల్ గా ఇంజిన్ లో సమస్యలు అంటున్నారు. ప్రాపర్ గా ఫ్లైట్ ని ఎవ్రీ ఇంచ్ చెక్ చేసిన తర్వాత వాళ్ళు టేక్ ఆఫ్ చేస్తారు జనరల్ గా అయితే. కానీ అంత చెక్ చేసిన తర్వాత కూడా సమస్యలు ఎందుకు వస్తున్నాయి? గాల్లో ఎగినప్పుడు వాతావరణం అనుకూలించడానికి కిందకి దిగింది అంటే ఒక అర్థం ఉంటుంది. కానీ ఫ్రీక్వెంట్ గా ఇంజిన్ సమస్యలు అనే ఒక కారణాన్ని చెప్తున్నారు. మరొక ముఖ్యమైన కారణం, ఈ మధ్య కాలంలో ఐబీ మనకి ఒక వార్నింగ్ కూడా రిలీజ్ చేసింది. చాలా సంస్థలు ప్రాపర్ గా ఎఫిషియన్సీ లేకపోయినా సరే తక్కువ శాలరీకి వస్తున్నారు కదా అని చెప్పేసి సిబ్బందిని నియమించుకుంటున్నారు. అది చాలా తప్పు అంటూ ఫైన్లు వేస్తాం మీకు ఖచ్చితంగా అంటూ చర్యలకు ఇప్పటికే సిద్ధమైనటువంటి పరిస్థితి మనం చూసాం మనం. సో ఇలా వరుసగా ఘటనలు జరగడానికి న్యాచురల్ గా వచ్చేటువంటి సమస్యల కంటే, అంటే పైకి వెళ్ళిన తర్వాత సడన్ గా ఏదైనా వెదర్ చేంజెస్ రావడమో లేకపోతే ఇంకేదైనా సమస్య వచ్చిందంటే ఒక అర్థం ఉంది. ఎయిదర్ బాంబ్ థ్రెట్స్ కనిపిస్తున్నాయి లేదా ఇంజిన్ లో సమస్యలు అని చెప్తున్నారు. సరే, దాంతో పాటు ముఖ్యంగా సరైనటువంటి శిక్షణ లేని సిబ్బందిని, లేకపోతేనేమో సిబ్బందిని ఓవర్ టైం వర్క్ చేయించడం, ఖచ్చితంగా ఎఫిషియన్సీ తగ్గిపోతుంది. దానివల్ల కూడా మేజర్ గా వస్తున్నటువంటి సమస్యలన్నీ కూడా ఇక్కడే వస్తున్నాయి. తక్కువ శాలరీ ఇవ్వచ్చు కదా అని చెప్పేసి ప్రాపర్ ఎఫిషియన్సీ లేని సిబ్బందిని తీసుకుంటున్నారు అనేది ఒక పెద్ద సమస్య. అంటే లోపల ఫ్లైట్ లో వరుసగా అవుతున్నటువంటి ఈ ప్రమాదాల్లో అటు ఎఫిషియన్సీ స్టాఫ్ గురించి కంటే కూడా ఎయిర్ ఇండియా విమానాలే ఇటువంటి దారుణాలకు ఒడిగడుతున్నాయి. ఎయిర్ ఇండియా విమానాలు తిరిగి ప్రయాణం అవ్వడం కానివ్వండి, ఎయిర్ ఇండియా విమానాలు ప్రమాదానికి గురవడం, ఎయిర్ ఇండియానే ప్రధానంగా ఇక్కడ వేలెత్తి చూపే పరిస్థితి నెలకొంది. సో ఎయిర్ ఇండియా విమానాల పైన ఇప్పటికే డీజీసీఏ డైరెక్టర్ జనరల్ సివిల్ ఏవియేషన్ అధికారులు కూడా చాలా క్లియర్గా ఎయిర్ ఇండియా విమానం ఒకటి గాల్లోకి ఎగరాలంటే 100% ఫుల్గా అష్యూరెన్స్ ఉండి 100% అథెంటిసిటీ ఉంటే తప్ప గాల్లో ఎగరకూడదని చెప్పి చాలా క్లియర్గా చెప్పుకొచ్చారు. అయినా కూడా ఎయిర్ ఇండియా విమానాలు ఇటువంటి వరుస విమానాలకు సంబంధించినటువంటి ఆందోళన కలిగించే విషయాలు ఎలా చూడాలి? ఎయిర్ ఇండియా విమానాలకు సంబంధించి ఆ సంస్థ ఏం చెప్తోంది? మీరు అన్నట్లుగా మరోవైపు ఏఐబి కూడా, ఎయిర్క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో కూడా వాళ్ళు ఖచ్చితంగా ఈ మధ్య కాలంలో నోటీసులు జారీ చేయడాన్ని కూడా మనం చూసాం. మొన్న అహ్మదాబాద్ ఘటన తర్వాత ఇమీడియట్ గా ఆ తర్వాత 2 ఫ్లైట్స్ కి సంబంధించి, ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ కి సంబంధించి 10 గంటలు ఆలస్యంగా నడిచే 2 ఫ్లైట్స్ కూడా. ఒకటి, చాలా ఆలస్యంగా ఫ్లైట్స్ నడవడం అనేది చాలా కామన్ అయిపోయింది. ఎవరు కూడా ప్రయాణికుడికి సమాధానం చెప్పే పరిస్థితుల్లో లేరు. రెండోది, మీరన్నట్లుగా భారతదేశంలో ముఖ్యమైనటువంటి సంస్థలకు ఈ వరుస వార్నింగ్స్ రావడానికి ప్రధాన కారణం ఏంటి? మరొక ప్రధాన కారణం, మొన్న అహ్మదాబాద్ ఘటన తర్వాత కూడా దానికి సంబంధించి విచారణ జరుగుతున్న సమయంలో మిగతా కొన్ని కేసెస్ ఎగ్జాంపుల్ గా తీసుకున్న తర్వాత చెప్పింది ఏంటి అంటే, ఫ్లైట్స్ లో చాలా వరకు ఎక్స్పైర్ అయిపోయినటువంటి, అంటే సాఫ్ట్వేర్ ప్రాబ్లమ్స్ కొన్ని వస్తున్నాయి. ప్రాపర్ గా సాఫ్ట్వేర్ అప్డేట్స్ లేకపోవడం ఒక సమస్య అయితే, రెండోది పార్ట్స్ ఏవైతే మనం సర్వీసింగ్ కి పంపించినప్పుడు ఏవైనా పార్ట్స్ కొంచెం ఎక్స్పైర్ అయిపోయినా సరే, లేదంటే పనితీరు సరిగా లేకపోయినా ఇమీడియట్ గా చేంజ్ చేస్తారు. కానీ బిఫోర్ ఐ కంటిన్యూ, ఒకసారి రీసెంట్ ఇన్సిడెంట్స్ నేను వ్యూవర్స్ చెప్పే ప్రయత్నం చేస్తా. సో పాట్నా జూలై 15th, సో జూలై 15 నుంచి ఇప్పటి వరకు 4 రోజుల సమయంలో ఎటువంటి వరుస విమానాలకు సంబంధించి ఎమర్జెన్సీ ల్యాండింగ్ మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను నేను. సో పాట్నాలో ఢిల్లీ నుంచి పాట్నా వైపుగా వెళ్ళినటువంటి ఒక విమానం ఇండిగో ఫ్లైట్, అది అక్కడికి వెళ్ళిపోయి రన్వే పైన ల్యాండ్ అవుతూ ఉండగా ల్యాండ్ అయ్యే సమయానికి క్లియరెన్స్ లేదట. ల్యాండ్ అవుతున్నానని చెప్పిన నేపథ్యంలో క్లియరెన్స్ లేదట. మళ్ళీ గో అరౌండ్ అని చెప్పి ఇన్ఫర్మేషన్ రావడంతో అక్కడ ఏటీసీ నుంచి గో అరౌండ్ అని వచ్చింది, క్లియరెన్స్ రాలేదు. దీంతో మళ్ళీ ల్యాండ్ అవ్వకుండానే మళ్ళీ కొంత ల్యాండింగ్ సిచ్యువేషన్ వరకు వచ్చి మళ్ళీ టేక్ ఆఫ్ తీసుకొని మళ్ళీ గాల్లో కాసేపు పాటుగా చెక్కలు కొట్టి మళ్ళీ ల్యాండ్ అవ్వాల్సి వచ్చింది. ఇదొక ఘటనగా చూస్తున్నాం, ఇండిగో ఫ్లైట్ అది. ఆ తర్వాత ఢిల్లీలో జూలై 17th రోజున కూడా ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో కూడా ఢిల్లీ టు ఇంపాల్ వైపుగా వెళ్ళవలసినటువంటి ఆ విమానంలో కూడా సాంకేతిక సమస్యలు తలెత్తి ఢిల్లీలో తిరిగి మళ్ళీ ల్యాండ్ అవ్వాల్సి వచ్చింది. జూలై 16th ఇండిగో ఫ్లైట్ అది 6271 ఢిల్లీ టు గోవా వెళ్ళినటువంటి ఆ విమానంలో కూడా మార్గ మధ్యలో ఒక సాంకేతిక సమస్య తలెత్తడంతో ముంబైలో దాన్ని ల్యాండ్ చేశారు. సో ఈరోజు జూలై 19th ఈరోజు కూడా అటు హైదరాబాద్ నుంచి థాయిలాండ్ వైపుగా వెళ్ళవలసినటువంటి ఒక విమానంలో కూడా సాంకేతిక సమస్య తలెత్తి ఎయిర్ ఇండియా విమానం, సో దాని సాంకేతిక సమస్య కారణంగానే సుమారుగా 20 నిమిషాల పాటుగా గాల్లో చక్కర్లు కొట్టి మళ్ళీ తిరిగి శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అవ్వాల్సి వచ్చింది. సో వరుస విమానాలకు సంబంధించి ఎమర్జెన్సీ ల్యాండింగ్ విత్ ఇన్ ఇండియా కేవలం ఈ 4 రోజుల్లోనే నేను సుమారుగా 5 ఇన్సిడెంట్లు చెప్పాను, 1 కాదు 2 కాదు. సో ఇటువంటి టెక్నికల్ ఫాల్ట్స్ అని చెప్పలేం, పూర్తిగా డెఫినెట్గా నిర్లక్ష్యం అనేటువంటి మన మాట చెప్పొచ్చు. సో ముందుగా క్షుణ్ణంగా పరిశీలించి దాన్ని ఎగ్జిక్యూషన్ కోసం, దాన్ని ఎగరడం కోసం వదిలేయాలి. కానీ అటువంటి ఎగ్జిక్యూషన్, అటువంటి ఇన్స్పెక్షన్ జరుగుతుందా లేదా ఒకటి. తర్వాత
క్లియరెన్స్ కూడా రాలేదంటే ఎంత అలసత్వం. అక్కడ ల్యాండింగ్కి సిద్ధమవుతున్న విమానం క్లియరెన్స్ రాలేదు, రన్వే పైకి వచ్చినా కూడా గో అరౌండ్ అనేటువంటి ఆ నాదం ఆ మెసేజ్ని పాస్ చేశారు అంటే ఎంత నిర్లక్ష్యం. సో వరుసగా ఘటనలు జరుగుతున్నాయి. డీజీసీ డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ కానివ్వండి, నందు చెప్తున్నట్టుగా ఏఏఐబి ఎయిర్ యాక్సిడెంట్స్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో కానివ్వండి వరుసగా హెచ్చరిస్తోంది. మీరు విమాన ప్రయాణాన్ని స్టార్ట్ చేసే ముందు 100%గా దాన్ని ధృవీకరించుకోండి. ఆ సంస్థకు చెప్తోంది చాలా క్లియర్గా, మీరు 1-2 సార్లు చెక్ చేసుకోండి, ఇంజనీర్స్తో ఇన్స్పెక్షన్ చేయండి. ఇలా వరుసగా ఇన్స్పెక్షన్లు చేసుకోమని చెప్పినా అన్ని జరుగుతున్నా ఇంకా ప్రమాదాలు జరగడం గల కారణం ఏంటనేది మాత్రం కొంత ఆందోళన కలిగిస్తోంది. నందు, ఎన్ని చెప్పినా ఏం మారడం లేదు, ఇంకా ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. సో అహ్మదాబాద్ విమాన ప్రమాదం తర్వాత ప్రజలు విమానాల్లో ప్రయాణించాలంటేనే బెంబేలెత్తిపోతున్నారు. సో ఇన్ని ఆదేశాలు జారీ చేస్తున్నా ఇక్కడ సంస్థల పనితీరు మారడం లేదు, ఇన్స్పెక్షన్లు మారడం లేదు, టెక్నికల్ ఇష్యూస్ మారడం లేదు. దీనికి ఫైనల్ సొల్యూషన్ అంటూ లేదా? అంటే ప్రధానంగా మనోజ్, మనకి విమానయాన సంస్థ అన్నప్పుడు చాలా గ్రాండ్ గా కనిపిస్తుంది, చాలా ఖర్చుతో కూడుకున్నటువంటి వ్యవస్థలాగా కనిపించినప్పటికీ కూడా మిగతా వ్యవస్థల్లో ఎలాంటి పరిస్థితులు అయితే ఉన్నాయో, ఇప్పుడు సింపుల్ ఎగ్జాంపుల్ మనం చూడొచ్చు. ఆర్టీసీలో పరిస్థితి మనం చూస్తున్నాం. చాలా సందర్భాల్లో ప్రాపర్ సర్వీసింగ్ లేకనో లేదంటే బాగా పాడైపోయినటువంటి బస్సులు కూడా యూజ్ చేస్తున్నారు. అంటే నియమ నిబంధనలు ఉల్లంఘించి రన్ చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. అదేంటంటే నిధుల కొరత అంటారు, ఎక్సెట్రా చెప్తారు. సో ఏవియేషన్ కూడా సేమ్ అలాగే ఉంది. మిగతా సంస్థలతో మిగతా వ్యవస్థలతో ఏమాత్రం తీసుకోవట్లేదు. నేను అదే చెప్పేది, మొన్న అహ్మదాబాద్ ఘటన జరిగిన తర్వాత దానికి సంబంధించి కొంత రీసెర్చ్ చేస్తే ఎక్కువగా వచ్చిన కంప్లైంట్స్ ఏంటి అంటే వీటికి సంబంధించి ఎప్పుడు చూసినా సరే ప్రధానంగా చాలా వరకు విమానాలను సర్వీసింగ్ కి పంపించినప్పుడు కోర్స్ సాఫ్ట్వేర్ అప్డేట్స్ విషయంలో చాలా డిలే చేస్తున్నారు. అంటే ఖచ్చితంగా సాఫ్ట్వేర్ అప్డేట్ వచ్చిన వెంటనే ఖచ్చితంగా అన్ని విమానాలకు సంబంధించి అప్డేట్ చేయాల్సి ఉంటుంది అప్పుడు ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా. కానీ సాఫ్ట్వేర్ అప్డేట్ చేయడం లేదు, అది నిర్లక్ష్యం. రెండోది, చాలా వరకు పార్ట్స్ సర్వీస్ అయిపోయినవి లేదంటే డ్యామేజ్ పార్ట్స్ కొన్నిటిని కూడా అలాగే కొనసాగిస్తున్నారు. ఎందుకు? ఖర్చు తగ్గించుకోవడానికి. అలాగే సిబ్బంది విషయంలో ఇంతకుముందు నేను చెప్పినట్లుగా బాగా ఎఫిషియెంట్ సిబ్బందిని పెట్టుకోవాలంటే ఎక్కువ ఖర్చు అవుతుందేమో అని చెప్పేసి ఎఫిషియన్సీ అటు ఇటుగా ఉన్నా సరే సిబ్బందిని పెట్టేసుకుంటారు, మేనేజ్ చేద్దాంలే అని చెప్పేసి. దానివల్ల చాలా సందర్భాల్లో ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు, అలాగే సమస్యలు కూడా వస్తూనే ఉంటాయి. ఇలా ప్రతి విషయంలోనూ ఎలాగైతే మిగతా రంగాల్లో చాలా సమస్యలు ఉన్నాయో, చాలా నిర్లక్ష్యం ఉందో, అవినీతి ఉందో, అలాంటి పరిస్థితి ఏవియేషన్ లో కూడా ఉంది. దూరం నుంచి చూడడానికి చాలా భారీగా కనిపించి చాలా కాస్ట్లీగా కనిపించినా సరే, కానీ కంపారిటివ్లీ ఒకటేంటంటే మిగతా దేశాలతో పోల్చుకుంటే మన దగ్గర ముఖ్యంగా ఇప్పుడు యుఎస్ కానీ లేదంటే యూకే కానీ లేదంటే ఈ ఎమిరేట్స్ కి సంబంధించినటువంటి సంస్థలతో పోల్చుకుంటే వాళ్ళ విమానయాన రంగాలతో పోల్చుకుంటే మనది చీప్ ఖచ్చితంగా. అంటే ఇంప్రూవ్ చేయడం కోసం ఒకప్పుడుతో పోల్చుకుంటే కూడా ఇప్పుడు పర్సంటేజ్ మనం చూసుకుంటే టికెట్ ప్రైస్ విషయంలో కానీ ట్రావెలింగ్ కి సంబంధించి తగ్గించారు, రేట్లు తగ్గించారు, ఎక్కువ మందికి అవైలబుల్ గా ఉండాలని చెప్పారు, ఇవన్నీ ఏదో చెప్పారు. ప్రభుత్వాలు కూడా చాలా హెల్ప్ చేస్తున్నాయి ఏవియేషన్ కి. కానీ వీటన్నిటి వల్ల క్వాలిటీ పోతుంది అనేది చాలా మంది అభిప్రాయం ఇదే. మీరు 2000 కాకపోతే 3000 తీసుకోండి, 3000 కాకపోతే 4000, ఇంకో 1000 రూపాయలు 2000 ఎక్స్ట్రా తీసుకున్నా సరే ప్రయాణికుడిని సేఫ్ గా ల్యాండ్ చేయడం అనేది ఇంపార్టెంట్. ఎప్పుడైతే క్వాలిటీ విషయంలో కాంప్రమైజ్ అవుతున్నారో పర్సంటేజ్ ఇంప్రూవ్ చేద్దాం అని చెప్పేసి దానివల్ల ఇలాంటి సమస్యలు వస్తూ ఉన్నాయి. రెండోది, ప్రాపర్ ఇన్స్పెక్షన్ లేకపోవడం కూడా ఒక పెద్ద సమస్యగా మారింది. ఫ్లైట్స్ విషయంలో ఇన్స్పెక్షన్ విషయంలో చాలా లోపభూయిష్టంగా ఉన్నాయి. అండ్ ఇంకా చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే లాస్ట్ మినిట్ మనోజ్, చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే దీంట్లో కూడా ఇతర రంగాల్లాగానే లంచాలు నడుస్తున్నాయని తెలిసింది మొన్న ఈ మధ్య. లంచాలు తీసుకొని కొంతమంది అధికారులు ఇన్స్పెక్ట్ చేసే విషయంలో కానీ లేదంటే వాటిని ప్రాపర్ గా చెక్ చేసే విషయంలో కానీ మెయింటెనెన్స్ విషయంలో కానీ చూసి చూడనట్టు వదిలేస్తున్నారు. దాని ఖరీదు ఏంటంటే అహ్మదాబాద్ లాంటి ఘటనలు జరగడమే, చివరికి ప్రజల ప్రాణాలు పోవడమే. రైట్, థ్యాంక్ యూ నందు. సో మొత్తం మీద హైదరాబాద్ నుంచి థాయిలాండ్ వైపుగా వెళ్ళవలసినటువంటి ఆ విమానం, ఎయిర్ ఇండియా విమానం ఒక్కసారిగా 6:40 సమయానికి టేక్ ఆఫ్ అయింది. ఆ తర్వాత 20 నిమిషాల పాటుగా గాల్లోనే చక్కర్లు కొట్టి తిరిగి ల్యాండ్ అవ్వాల్సి వచ్చింది. దీనికి గల టెక్నికల్ సమస్యని ఇంకా అధికారులు ధృవీకరించలేదు. కానీ వరుస విమాన ప్రమాదాలకు జరుగుతున్న నేపథ్యంలో ఇటువంటి టెక్నికల్ సమస్యల కారణంగా ఎమర్జెన్సీ ల్యాండింగ్లు లేకపోతే ఇతరత్ర సమస్యలు కూడా కొంత ప్రజలు బెంబేలెత్తిస్తున్నాయి. విమాన ప్రయాణాలంటేనే భయపడిపోతున్నారు.